హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఫార్మాట్ యాజ్ టేబుల్ అనేది నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మాన్యువల్గా టేబుల్ని ఎలా ఫార్మాట్ చేయాలో చాలా వివరంగా మనం నేర్చుకున్నాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఈ టేబుల్లో ఆటో ఫార్మాట్ అనేది ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా ఫార్మాట్ అనేది అవుతుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆటో ఫార్మాట్ గురించి ఆల్రెడీ డేటా ఎంట్రీ అనే వీడియోలో కొంచెం చెప్పాను. ఓకే, ఇప్పుడు దీంట్లో చాలా డీటెయిల్గా నేర్చుకుందాం. సో లెట్ us స్టార్ట్. ఇది మన ప్రీవియస్ సెషన్లో ఏం చేసాం, మనం మాన్యువల్గా ఎలా మనం టేబుల్ ఫార్మాట్ చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఈ యొక్క టేబుల్ని మనం ఏం చేస్తాము, క్లిక్ చేసి ఓకే మనం దీన్ని తీసుకుందాం. ఓకే, కంట్రోల్ C, దీన్ని కాపీ చేశాను. న్యూ షీట్కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తాను, పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలం విడ్త్ ఎంత ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్నట్టుగా వస్తుంది చూడండి పేస్ట్. నాకేం కావాలి, ఓన్లీ వాల్యూస్ కావాలి, అంటే ఫార్మాటింగ్ ఏమీ వద్దు, ఎందుకంటే మనం ఫార్మాట్ చేయాలి కదా. అందుకోసం ఏం చేస్తాను, ఇక్కడ వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, మీకు వాల్యూస్ కాకుండా ఫార్ములాస్ కూడా ఉండాలి అనుకుంటే ఈ ఫార్ములాస్ కూడా ఉంచుతుంది. ఓకే రైట్, చూడండి ఉన్నాయి ఫార్ములాస్. వాల్యూస్ తీసుకుంటే ఈ ఫార్ములాస్ ఉండవు, ఈ వాల్యూసే ఇక్కడ కనబడతాయి. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా ఫార్మాట్ చేయాలో చూద్దాం. ఫార్మాట్ యాజ్ టేబుల్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మాన్యువల్ ఫార్మాటింగ్కి చాలా టైం పడుతుంది. ఆటో ఫార్మాట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మీరు ఏం చేశారు, జస్ట్ సపోజ్ మీరంతా డేటా ఎంట్రీ చేసేసి ఈ ఫార్ములాస్ అనేది ఇలా ఎంటర్ చేసేసి ఫిల్ చేశారు. ఫిల్ చేసేసి ఏం చేస్తున్నారు, ఇక్కడ మీరు దీన్ని ఓకే ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ డెసిమల్స్ తగ్గించేశారు. నెక్స్ట్ ఈ టేబుల్ ఎక్కడ క్లిక్ చేసేసి ఫార్మాట్ యాజ్ టేబుల్ క్లిక్ చేయండి. ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కలర్లో మనం చేయము, ఎందుకంటే ఆఫీస్లో మనము గ్రే స్కేల్లోనే చేస్తాము, అంటే బ్లాక్ అండ్ వైట్లోనే చేస్తాము. అంటే బ్లాక్ అండ్ వైట్ వేరు, గ్రే స్కేల్ వేరు. బ్లాక్ అండ్ వైట్ అంటే ప్యూర్ బ్లాక్, ప్యూర్ వైట్ వస్తుంది. గ్రే స్కేల్ అంటే ఏమవుతుంది, బ్లాక్లో షేడ్స్ ఉంటాయి. ఓకే, లైట్ బ్లాక్, ఇంకొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అలా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ చూడండి బార్డర్స్ ఉన్నాయి, దీనిలో బార్డర్స్ వైట్ ఉన్నాయి, దీనిలో బ్లాక్ ఉన్నాయి. ఇక్కడ హెడ్డింగ్ కూడా ఉంది. నాకేం కావాలి, ఇది కావాలి. రైట్, ఇప్పుడు అది ఏముంటుంది, క్రియేట్ టేబుల్ అనే డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ A1 to K6 అనేవి రో సెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. మై టేబుల్ హ్యాస్ హెడర్స్, అంటే ఇక్కడ ఏముంది, సీరియల్ నెంబర్, నేమ్, ఇవన్నీ మనకు హెడర్సే కదా. ఫస్ట్ సెలెక్షన్లో ఫస్ట్ రోని ఏం చేస్తున్నది, హెడర్స్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఓకే చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది వీటినే హెడర్స్గా తీసుకుంటుంది. చూడండి, తీసుకుందా, అండు చేస్తున్నాను. సపోజ్ మీరు ఈ చెక్ బాక్స్ క్లియర్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కొత్త హెడర్స్ని క్రియేట్ చేస్తుంది. కాలం 1, కాలం 2, కాలం 3 న్యూ హెడర్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనము హెడ్డింగ్స్ పెట్టలేదు. ఓకే, మనకి హెడ్డింగ్స్ కావాలి అన్నప్పుడు ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం. అయితే మనకు ఆల్రెడీ హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, మనం ఫార్మాట్ యాజ్ టేబుల్లోకి వెళ్ళేసేసి మనం మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అనే చెక్ బాక్స్ని క్లిక్ చేసే ఉంచి ఓకే చేయాలి. ఇప్పుడు చూడండి రెడీగా ఉంది, జస్ట్ ప్రింట్ చేసుకోవచ్చు మనం. ప్రింట్ వ్యూ చూడండి, రిజల్ట్, డివిజన్ అవి నెక్స్ట్ దానికో ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మన ఫార్మాటింగ్కి టైం వేస్ట్ అవుతుంది అక్కడ, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఓకే ఫస్ట్ రో హైట్ అనేది పెంచేసుకోవాలి. ఓకే, ఎంత కావాలో ఇది రైట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, నేను హోమ్ ట్యాబ్కి వెళ్ళేసేసి ఏం తీసుకోవాలి, మిడిల్ అలైన్. అవునా, మిడిల్ అన్ని మధ్యలోకి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, హెడ్డింగ్స్ అన్నిటినీ కూడా సెంటర్ చేయాలి. థర్డ్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్కి ఇంత విడ్త్ అవసరం లేదు, అయితే డబుల్ క్లిక్ చేసేస్తాను. ఓకే, ఇవి యొక్క ఫిల్టర్ బటన్స్ ఉన్నాయి కదా, అందుకొరకు ఏమవుతుంది, స్పేస్ తీసుకుంటుంది. అయితే మనం టెంపరీగా ఏం చేద్దాం, ఈ ఫిల్టర్ బటన్స్ని హైడ్ చేద్దాం. ఎలా చేయాలి, టేబుల్ ఎక్కడైనా క్లిక్ చేసి చూడండి, ఈ టేబుల్ మనం ఎప్పుడైతే మనం ఫార్మాట్ యాజ్ టేబుల్ అని తీసుకున్నామో ఇక్కడ కొత్తగా మనకు వచ్చింది టేబుల్ డిజైన్ అని. ఓకే, బయట క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, అది ట్యాబ్ పోయింది. మన స్టూడెంట్ టేబుల్లో వస్తుందా, రావట్లేదు, ఇది నార్మల్ టేబుల్ ఇది. ఓకే, అదే ఇందులో అయితే ఏమవుతుంది, ఇప్పుడు దీనికి పేరు మార్చేద్దాం. షీట్ 2 ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసేసి దీనికి ఏం చేద్దాము, ఫార్మాట్ యాజ్ టేబుల్.
మనకు అర్థమవుతుంది దీంట్లో ఉంది మనకు ఫార్మాట్ యాజ్ టేబుల్ మనం ఈ కమాండ్ని యూస్ చేసామని అర్థమవుతుంది. ఇలా నేమ్స్ ఇచ్చుకుంటూ ఉండాలి మనం. ఓకే, మీరు కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మేము ఓకే చూద్దాం. రైట్ క్లిక్ చేసేసి ట్యాప్ కలర్, మీరు కావాలంటే కలర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. రైట్ రైట్ ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క ఫిల్టర్ బటన్స్ తీసేయాలంటే ఏం చేయాలి? టేబుల్ డిజైన్కి వెళ్ళేసేసి ఇక్కడ ఫిల్టర్ బటన్ అనే చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని క్లియర్ చేసేయండి, పోతుంది. మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. డేటా ట్యాబ్కి వెళ్ళి కూడా ఇక్కడ ఫిల్టర్ ఉందా, ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. రైట్, ఇప్పుడు ఇంతకు డబుల్ క్లిక్ చేస్తే రాలేదు కదా ఇక్కడ, ఇప్పుడు చేయండి, వచ్చింది. ఎందుకంటే ఆ బటన్కి ఏమైపోయింది, ప్లేస్ తీసుకుంది. ఓకే, అయితే కొంచెం పెంచుదాం. మరి క్లోజ్గా ఉంటే అగ్లీగా ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో సెంటర్. ఓకే, మళ్ళీ ఇంతకుముందు చేసినట్టుగానే సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ ఇండెంట్, డబుల్ క్లిక్. రైట్, మళ్ళీ ఇక్కడ వాల్యూస్ని కూడా ఏం చేయాలి మనము, సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ ఇండెంట్ ఇచ్చేసేసి రైట్ అలైన్మెంట్ కదా ఇచ్చేసాం. ఈ పవర్ పాయింట్ని ఏం చేయాలనుకున్నాం మనము, ర్యాప్ టెక్స్ట్. ఓకే, ఎందుకు రావట్లేదు ర్యాప్ టెక్స్ట్? మొత్తం విడ్త్ ఉంది దానికి, ఇక ఎక్కడ అవుతుంది, దాన్ని తగ్గిస్తే అప్పుడు అవుతుంది. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి సరిపోవట్లేదు, ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇలా డ్రాగ్ చేయొచ్చు, డబుల్ క్లిక్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకేనా, ఇదంతా కూడా అయిపోయింది. ర్యాంక్ ఇంకా బయటనే ఉంది. అప్పుడు ఏం చేసి మనం ర్యాంక్ని కొంచెం తగ్గించి చూద్దాం, అయినా రావట్లేదు. ఇప్పుడు పర్సంటేజ్లో తగ్గించి చూద్దాం, వచ్చింది. ఎక్కడైతే మనం తగ్గించగలమో అక్కడ మనం తగ్గించేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వీటిని కూడా ఏం చేస్తాం మనం, సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ ఇండెంట్ ఇచ్చేసాం. ఓకే, దీనికి ఇంకోసారి ఇచ్చేసేసి చూద్దాం. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది. కలర్స్ అవన్నీ ఇవ్వాల్సిన పని ఉండదు అనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫార్మాట్ యాజ్ టేబుల్ వల్ల సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా ఎంట్రీ చేస్తాం కదా, ఇప్పుడు 5 రికార్డ్స్ ఉన్నప్పుడు 6th రికార్డ్ ఎంటర్ చేయాలి. ట్యాబ్కి నొక్కండి, చూసారా ఫార్ములాస్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, 6th రైట్ టైప్ చేసేసి ట్యాబ్కి నొక్కేసాను. ఇక్కడ రైట్ హరిత రైట్, ఇక్కడ ఏమైపోతుంది, ఓకే ఇక్కడ ఎక్కువ తీసేసుకుంది. రైట్, ఇక్కడ ఉన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఇస్తున్నాను ట్యాబ్కి, చూస్తున్నారా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు కంట్రోల్ రైట్ ఆరో కొట్టేస్తే లాస్ట్కి వచ్చింది, ట్యాబ్కి కొట్టగానే మళ్ళీ నెక్స్ట్. ఓకేనా, అయితే ఇది లాస్ట్ సెల్ దాకా తీసేసుకుంటుంది అనమాట. అందుకోసం ఇక్కడ ఏమవుతుంది, ర్యాంక్ ఫార్ములాలో తేడాలు వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటి, G2 ఇక్కడ G8 అని వస్తుంది. అయితే ఇప్పుడు ఇంకా అది క్యాలిక్యులేషన్ రాలేదు కాబట్టి అలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను 7 ప్రవీణ్, ఇప్పుడు వచ్చిందా కరెక్ట్గా, అలాగే. సో మనం డేటా ఎంట్రీ అంతా అయిపోయిన తర్వాతనే మనం ఫార్మేటింగ్ చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది చూసారా, ఇక్కడ ఎలా తేడాలు వచ్చేసాయో, ఇలాంటి తేడాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్మేటింగ్ ఇక్కడ కావాలి కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 6th రో మీద క్లిక్ చేసి ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనే బటన్ని క్లిక్ చేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి దీంట్లో ఉన్నట్టుగానే ఫార్మాటింగ్ ఏమైపోయింది, ఇందులో వచ్చేసింది. ఆ రో హైట్ కావచ్చు, ఓకే ఇక్కడ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాటింగ్ అంతా కూడా వచ్చింది. అంటే ఇక్కడ మనం కొత్త కమాండ్ ఏం నేర్చుకున్నాము, ఫార్మాట్ పెయింటర్. ఈ విధంగా మనకు ఫార్మాటింగ్ అనేది రావాలి, ఓకే సెట్టింగ్స్ అనేది రావాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసింది కదా, డివిజన్ కొంచెం తగ్గించవచ్చా, ఇలా మనం ఎక్కడెక్కడైతే వీలవుతుందో అక్కడ ఏం చేయాలి, మనము తగ్గించుకొని చూసుకోవాలి, అలాగనమాట. ఓకే, ఇక్కడ ఏమైపోయింది, తగ్గిస్తే వచ్చింది లోపలికి. కొన్నిసార్లు ఏం కావచ్చు, ఇంకో 2 కాలమ్స్ ఉండొచ్చు, అప్పుడు రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి అనేది మనం ముందు నేర్చుకుందాం. ఓకే, అన్ని ఒకే దాంట్లో అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. ఓకే రైట్, ఇక్కడ మనకు ఏమైపోయింది, ఫార్మాటింగ్ అంటే ఫార్మాట్ యాజ్ టేబుల్లో ఎలా ఫార్మాట్ చేయాలనేది ఫస్ట్ థింగ్ నేర్చుకున్నారు. ఓకే, ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటి, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బటన్ ఉంది చూస్తున్నారా, అంటే ఎండ్ ఆఫ్ ది టేబుల్ అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసి ట్యాబ్కి నొక్కగానే ఏమైపోతుంది, న్యూ రో వస్తుంది, అంటే న్యూ రికార్డ్ ఎంటర్ చేసుకోవచ్చు.
ఓకే, ఈ హ్యాషెస్ ఏవైతే ఇక్కడ వస్తున్నాయో ఇవి ఎప్పుడు పోతాయి, ఇక్కడ మీ డేటా ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా పోతాయి. ఓకే, నథింగ్ టు వరీ. నెక్స్ట్ ఏం చూడాలి ఇక్కడ మనము, టేబుల్ డిజైన్లో ఏముంటాయి. ఓకేనా, ఈ టేబుల్ డిజైన్లోకి వెళ్ళేసేసి ఏం చూద్దాం. ఈ ఫిల్టర్ బటన్ ఎందుకు ఇలా ఉంది, ఎందుకంటే మనం ఒక డేటాలో ఏం చేసాం, మనము ఫిల్టర్ ఇక్కడ ఆఫ్ చేసేసాం అని ఇలా అయిపోయింది అనమాట. ఓకే, దానికి కనెక్టివిటీ ఉంది, అయితే ఇక్కడి నుంచి మనం ఆఫ్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఆన్ చేసుకోవాలి ఫార్మాట్ ఆఫ్ టేబుల్లో. ఓకేనా, రైట్. ఓకే, అయితే ఈ తర్వాత దీని సంగతి తర్వాత చూద్దాము, మనం ఒక్కొక్కటే చేసుకుంటూ వద్దాం. ఫార్మాట్ ఆఫ్ టేబుల్, ఈ టేబుల్కి మనం ఒక పేరు ఇవ్వచ్చు. ఈ టేబుల్కి పేరు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయన్నది దీనికి స్పెషల్ వీడియో అనేది ఉంటుంది. ఓకే, నేమ్స్ అని ఉంటుంది. ఓకే, ఆ నేమ్స్ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు చాలా యూజ్ అవుతుంది, చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తాం, దీనికి స్టూడెంట్ టేబుల్. ఓకే, స్టూడెంట్ టేబుల్ స్పేస్ ఇవ్వద్దు అనమాట. ఓకే, ఇచ్చేసాను, రైట్, ఇచ్చేసాను. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, రీసైజ్ టేబుల్ ఉంది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఇక్కడ మనం ఇంకా యాడ్ చేస్తుంటాం. ఇక్కడ సపోజ్ లేదా మ్యాక్సిమం మార్క్స్ అని ఇలా ఇచ్చామనుకోండి, ఏమైపోయింది అది ఆటోమేటిక్గా పక్కనే కాబట్టి తీసేసుకుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇక్కడ దూరంగా ఉంటాయి. మరి ఇప్పుడు దాన్ని అంతా తీసుకోవాలంటే ఎలా చేయాలి, మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్. రెండోది ఏమవుతుంది, ఇంతవరకు తీసుకున్నాం మనం టేబుల్, ఫార్మాట్ ఆఫ్ టేబుల్ ఇంతవరకు తీసుకున్నాం, కానీ నాకు ఎంతవరకు కావాలి, టోటల్ వరకే కావాలి. అప్పుడు ఎలా, ఇలా పెంచడానికైనా తగ్గించడానికైనా ఏం చేయొచ్చు, ఎలా చేయాలని చూద్దాం. ఓకేనా, సపోజ్ నాకు ఎంతవరకు చెప్పుకున్నాను, టేబుల్ వరకే, టోటల్ వరకే కావాలి. ఇప్పుడు ఇందులో క్లిక్ చేసేసి ఏం చేస్తున్నాను, నేను టేబుల్ డిజైన్కి వెళ్ళేసి రీసైజ్ టేబుల్. ఇక్కడ చూడండి ఏం చూపిస్తుంది, K8 వరకు ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, న్యూ సెలెక్షన్ ఏమిస్తున్నాను, F8 వరకు ఇచ్చాను. ఇప్పుడు ఓకే చేయగానే ఏమైపోతుంది, ఇది మాత్రమే ఫార్మాట్ ఆఫ్ టేబుల్లో ఉండి ఇది బయటికి వచ్చేస్తుంది. అర్థమైందా, అంటే ఇదంతా ఇప్పుడు ఏంటి, ఫార్మాట్ ఆఫ్ టేబుల్, టేబుల్ ఫార్మాట్లో లేదు, ఆర్డినరీ ఫార్మాట్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ట్యాబ్ కి నొక్కితే ఏమైపోయింది, ఇక్కడ నుంచి వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, ఎండ్ ఆఫ్ ది టేబుల్ అని, రైట్, అండు. అది ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయండి, ట్యాబ్ కి నొక్కండి, రావట్లేదు. ఇలా మీరు ఏం చేయొచ్చు, తగ్గించవచ్చు. ఇప్పుడు పెంచడం ఎలాగో చూద్దామా మరి, టేబుల్లో క్లిక్ చేసి టేబుల్ డిజైన్, రీసైజ్ టేబుల్. ఇప్పుడు ఎక్కడి నుంచి, సీరియల్ నెంబర్ నుంచి ర్యాంక్ వరకు ఓకే చేయండి, వచ్చిందే, రైట్, ఇలాగనమాట. ఓకే కదా, రైట్. ఇక్కడ మీ ఫార్మాటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనం. రైట్, ఇప్పుడు చూడండి నార్మల్గా వచ్చిండే కదా, ఇప్పుడు దీని ఫార్మాటింగ్ పోయింది చూడండి, గాట్ ఇట్, రైట్. సో మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి మీరు మళ్ళీ మీరు దీన్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, రీసెర్చ్ టేబుల్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటి, పైవట్ టేబుల్. మనం ముందు సెషన్స్లో ఇది నేర్చుకుంటాం. రిమూవ్ డూప్లికేట్స్ అనేది కూడా మనం నేర్చుకుంటాం. కన్వర్ట్ టు రేంజ్. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, టేబుల్ ఫార్మాట్లో ఉంది, ఎస్ ఆర్ నో, ఈ టేబుల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ట్యాబ్ వచ్చింది. అదే నార్మల్ రేంజ్లో ఇలా కన్వర్ట్ చేయాలి, మీరు దీంతో పని లేదు, చేసుకున్నా ఫార్మాట్ టేబుల్ ఫార్మాట్లో ఉన్నట్టుగా చేసేసుకున్నా. కానీ మీకు ఏమనిపించింది, వద్దులే ఇప్పుడు నాకు దీంతో పని లేదుగా, నార్మల్ రేంజ్లో కన్వర్ట్ చేసుకుంటాను అనిపించింది. ఎందుకు నార్మల్ రేంజ్ అనుకుంటున్నారు, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈక్వల్ టు సమ్ C2 E2 అని మనం ఇక్కడ ఆల్రెడీ చేసిందా, ఈ ఫార్మాట్ టైప్ చేసిన తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ యాక్సిస్ అలాగే ఉంటుంది. అదే కనుక మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఇచ్చాను అనుకోండి, ఈక్వల్ టు మ్యాక్స్. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఇచ్చాను, ఫార్ములా ఇచ్చాను, అది ఏం చేస్తుంది చూడండి, ఫస్ట్ టేబుల్ నేమ్ తీసుకొని బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ @ బ్రాకెట్స్లో వర్డ్ పవర్ పాయింట్, అంటే ఈ సెల్ పేరు ఏంటి, వర్డ్. ఓకే, ఇది ఎక్సెల్ పవర్ పాయింట్, ఇక్కడ నుంచి ఇంతవరకు అన్నట్టుగా ఇలా ఇస్తుంది. మరి ఇంతకుముందు మనము ఇచ్చిన ఫార్ములాస్లో ఇలా వచ్చిందా, అక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ కనబడ్డది. అంటే ఇప్పుడు చూడండి, ట్యాబ్కి ఏమొచ్చింది, 95 వచ్చింది, కానీ అందులో ఏముంది, ఇలా ఉంది. ఇప్పుడు ఇది మనకు అర్థం కావడం కష్టం అవుతుందా లేదా, అంటే ఇక్కడ ఏంటంటే టేబుల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనకు అర్థం అయిపోయింది అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వర్డ్ నుంచి పవర్ పాయింట్ వరకు తీసుకున్నది. ఇప్పుడు మిగతా అన్నిటిని కూడా ఆటోమేటిక్ చేసింది చూడండి, గమనించారా, ఇది ఒక్కటే చేయలేదు,
వర్డ్ టు పవర్ పాయింట్ మొత్తం. అదే ఇక్కడైతే ఏమైపోతుంది, మనము ఆల్రెడీ మనం చేసిన దానిపైనే మనం ఫార్మాట్ చేసాం, అందుకొరకే అప్పుడు ఇలా మారలేదు అది. ఇప్పుడు ఇది ఫార్మాట్ ఆ టేబుల్లో ఉన్నప్పుడే మనం ఇచ్చాము ఈ ఫార్ములా కాబట్టి ఇలా వస్తుంది. ఓకేనా, కంగారు పడదు, అర్థమైపోయింది కదా. అంటే ఇది ఫంక్షన్ నేమ్. ఈ స్టూడెంట్ టేబుల్ అనే టేబుల్లో వర్డ్ అనే కాలం నుంచి, అంటే హెడ్డింగ్ నుంచి మొదలుకొని కోలన్ ఉంది చూడండి, పవర్ పాయింట్ హెడ్డింగ్ వరకు అని అర్థం అన్నమాట. ఓకే, ఇది ఏంటి, కన్వర్ట్ టు రేంజ్ అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఫార్ములా అర్థమైపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసేసి ఇలా మీరు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయొచ్చు, కంట్రోల్ ఏ ఇచ్చి కంట్రోల్ సి ఇచ్చి న్యూ షీట్కి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంతకు ముందులా ఇస్తున్నాను. ఓకే, ఫార్ములాస్ రైట్. ఇక్కడ చూడండి ఏమైపోయింది, అక్కడ ఉన్న ఫార్ములానే వచ్చింది, మనం ఇచ్చిన ఫార్ములా అలాగే ఉంది, ఫార్మాట్ యాజ్ టేబుల్ ఇచ్చిన ఫార్ములా అలాగే యాజ్ వచ్చింది. ఇప్పుడు ఎస్కేప్, ఇది అర్థమైపోయింది కదా, టేబుల్ ఫార్మాట్ చేస్తే ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇలా నార్మల్ గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా, రైట్. ఇందులో క్లిక్ చేసి టేబుల్ డిజైన్కి వెళ్ళేసి కన్వర్ట్ టు రేంజ్. డూ యూ వాంట్ టు కన్వర్ట్ ద టేబుల్ టు నార్మల్ రేంజ్. నార్మల్ రేంజ్ అంటే ఇది ఈ టేబుల్ లాగా. ఎస్, ఇప్పుడు ఇక్కడ బటన్ పోయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ట్యాబ్ కి నొక్కండి, రావట్లేదు. ఈ టేబుల్లో క్లిక్ చేసి చూస్తే ఏముంది, ఇక్కడ టేబుల్ డిజైన్ అని ఉందా, అక్కడ లేదు. ఓకేనా, దట్ ఈస్. సో ఇప్పుడు నార్మల్ ఫార్మాట్ లో ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ ఎలాంటిదో ఈ టేబుల్ అలాంటిదే. ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్ని దీంట్లో లేవిగా పోయినాయి. అండు చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఆ సింబల్ వచ్చింది, ఇక్కడ టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, కన్వర్ట్ టు రేంజ్ అంటే అర్థమైపోయింది కదా. ఇన్సర్ట్ స్లైసర్, ఇది కూడా మనము యొక్క ఫిల్టర్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, నెక్స్ట్ టేబుల్ స్టైల్ ఆప్షన్స్ ఇక్కడ చూద్దాం. హెడర్ రో, ఇది హెడర్ రో కదా, ఇది కావాలా వద్దా ఫార్మాటింగ్, షో ఆర్ హైడ్, ఇది హైడ్ చేసేసాం రైట్. షో టోటల్ రో, టోటల్ రో ఎక్కడ వస్తుంది, బాటమ్ లో వచ్చిందా టోటల్ రో. ఇలా కావాలనుకుంటే ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు రైట్. నెక్స్ట్ ఏంటి, బ్యాండెడ్ రోస్. ఇప్పుడు చూడండి ఒక్కో రోకి ఏమైపోయింది, ఇలా బ్యాండింగ్ వచ్చింది. ఇది వద్దు అనుకుంటే ఏమొచ్చింది, మామూలుగా నార్మల్గా వస్తుంది. మరి ఇలా ఉంటే మంచిదా, బ్యాండెడ్ ఉంటే మంచిదా. బ్యాండెడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం చదువుతుంటాం కదా, డైరెక్ట్ ఆ కలర్ మీద నుంచి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. అదే ఇది లేదనుకోండి, కొన్నిసార్లు ఇలా చదువుకుంటూ ఇలా కిందికో పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకొరకే బ్యాండెడ్ రోస్ అనేది పెట్టుకోవడం మంచిది. ఓకే రైట్. నెక్స్ట్ ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలంలో ఏముంటుంది, సాధారణంగా డేటా ఉంటుంది. నేను సీరియల్ నెంబర్ పెట్టాను. ఓకే, ఎందుకు పెట్టాను అనేది మీకు ఫిల్టర్లో చెప్తాను. ఓకే, అయితే ఈ డేటా అనేది ఫస్ట్ కాలంలో ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని స్పెషల్గా ఏం చేస్తాం, దీన్ని హైలైట్ చేస్తాం కదా. ఓకే, ఇలా బ్లాక్ వచ్చింది కదా, ఇది బ్లాక్ అవుతుంది మన ఫిల్. అయితే ఇలా మీరు హైలైట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అని అర్థం. లాస్ట్ కాలంలో ఏముంటుంది, టోటల్ అమౌంట్ సంథింగ్ ఉంటుంది. ఓకే, ఆ కాలంకి ఇలా ఇస్తాం అనమాట. బ్యాండెడ్ కాలమ్స్, కొన్నిసార్లు ఏమవుతుంది, రోస్ కాకుండా కాలమ్స్ ని మనం ఏం చేస్తాం, బ్యాండెడ్ చేస్తాం. అయితే ఇప్పుడు బ్యాండెడ్ రోస్ తీసేసి బ్యాండెడ్ కాలమ్స్ పెడదాం. రెండు పెడితే ఏమవుతుంది, అది అర్థం కాదు, ఇదన్నా పెట్టుకుంటాం అదన్నా పెట్టుకుంటాం. ఇది బ్యాండెడ్ కాలమ్స్. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏం చేసుకుంటాము, దీన్ని ఫార్మాట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఓకే, ఫార్మాటింగ్ మీకు వేరే కావాలనుకోండి, మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లిక్ చేశాను, ఇందులోకి వెళ్ళారు. ఓకే, మీకు వేరే కలర్లో కావాలి అనుకుంటే కూడా ఏం చేయొచ్చు, మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది ఎలా వస్తుంది అనేది. ఓకే, మీకు ఇది నచ్చింది అనుకోండి తీసుకోండి, ఇది కాదు వేరేది కావాలి, ఇంకా స్క్రోల్ చేసుకుంటే ఇంకా కింద కూడా ఉంటాయి. ఓకే, యువర్ విష్. ఓకే, డార్క్, ఇది అర్థమైంది కదండి. ఓకే, కలర్ఫుల్గా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో మనం ఇప్పుడు ఏం చేసాము, టేబుల్ డిజైన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అనేవి నేర్చుకున్నాం, కొన్ని మనం స్కిప్ చేసాము. ఇవన్నీ స్పెషల్గా మనం ఏం చేద్దాము, స్పెషల్ వీడియోలో నేర్చుకుంటాము వీటిని. ఓకే, సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా మంది ఇది యూస్ చెయ్యరు,
ఫార్మాట్ యాజ్ టేబుల్ అనేది తెలీదు చాలా మందికి, అది ఏంటో అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఎంఎన్సి కంపెనీస్లో బాగా యూస్ చేస్తారు, ప్రొఫెషనల్స్ బాగా యూస్ చేస్తారు. మీరు కనుక ఇది యూస్ చేశారనుకోండి మీ ఆఫీస్లో, ఓకే, మంచిగా నీట్గా కనబడుతుంది, ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. ప్రింట్ చేసిన, మీరు మెయిల్ చేసిన, వాట్సాప్ చేసిన, అది చూడడానికి కూడా కనువిందుగా ఉంటుంది, అర్థమవుతుంది, రీడబిలిటీ అనేది బాగుంటుంది అనమాట. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ కూడా మీ ఆఫీస్లో యూస్ చేయండి. నా ఛానల్ పేరే ఆర్కే ఆఫీస్ వర్క్, అంటే ఆఫీస్ రిలేటెడ్ వర్క్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఆల్రైట్, సో ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ గివ్ మీ యువర్ feedback. Thank you. See you in the next video.